అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్‌లో మీకు చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అండ్ ప్రతి దాంట్లో మీకు సక్సెస్ ఉంటుంది. అంటే ఒకవేళ గనక మీరు ఆల్రెడీ కెరియర్‌లో సక్సెస్ అయ్యుంటే అది ఇంకా ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. సో, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే ఆ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ప్రాజెక్ట్‌లో ఏదైనా మీరు ప్రాజెక్ట్స్‌లో ఉంటే గనక ఆ ప్రాజెక్ట్స్ విన్నింగ్‌లో ఉంటారు మీరు. అంటే సక్సెస్‌ఫుల్‌గా మీరు ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసే అవకాశాలున్నాయి మీరు జాబ్ పరంగా. అండ్ మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం గనక చూస్తుంటే ఖచ్చితంగా ఆ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, ఆల్ రౌండర్‌గా ఉంటారని కూడా చెప్పొచ్చు. కెరియర్ పరంగా అంటే అందరూ మిమ్మల్ని చూసే విధంగా మీరు ఉంటారు. సో, కెరియర్ అనేది చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ మీరు న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బిజినెస్ కూడా చాలా పేషెన్స్ తోటి గనక ఉంటే గనక ఇంకా ఇంకా మంచి పొజిషన్‌లోకి మీరు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా గూడా మీకు చాలా చాలా బావుంటుంది. అండ్ న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అందులో కూడా మీకు మంచి సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. బిజినెస్‌లో గూడా మీకు చాలా పాజిటివ్ కార్డొచ్చింది. అండ్ మీరు ఆల్రెడీ బిజినెస్‌లో కనుక ఉంటే అంటే ఇప్పటిదాకా మీకు అంత మీరు అనుకున్న రేంజ్‌లో మీకు అమౌంట్ రాలేదనుకుంటే, ఇక్కడి నుంచి మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మీ బిజినెస్ కూడా కొంచెం డబల్ అవ్వడానికి అంటే వేరే ప్లేసెస్‌లో గూడా మీరు పెట్టడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా పాజిటివ్‌గానే ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది హెల్త్ పరంగా. సో, ఓవర్ థింకింగ్ కొంచెం తగ్గించుకోండి. లేకపోతే మీకు దానివల్ల కొంచెం నిద్ర పట్టకపోవడము ఇట్లాంటి ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. హెల్త్ పరంగా అయితే కొంచెం ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకుంటేనే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, రిలేషన్‌షిప్‌లో అయితే కొంచెం నెగెటివ్ వచ్చింది కార్డ్. చీటింగ్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రిలేషన్‌లో. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీరు అనుకున్న పర్సన్ మిమ్మల్ని కొంచెం చీట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ద్వారా మీరు కొంచెం హర్ట్ అవ్వడము, బాధపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఆహ్, కేర్‌ఫుల్‌గా ఉంటేనే బెటర్‌గా ఉంటుంది. అండ్ మీరు ఏదైనా పాజిటివ్‌గా తీసుకుంటే బెటర్. అండ్ దీని నుంచి మీరు ఒకవేళ మీకేదైనా బ్యాడ్‌గా జరిగినా దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తేనే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ 15 డేస్‌లో రిలేషన్ పరంగా అయితే మీకు కొంచెం నెగెటివ్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ పరంగా గూడా మీకు కొంచెం టైం పడుతుంది. మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం అంత పాజిటివ్‌గా లేదు. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి గూడా కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ ఫైట్స్ జరగడము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వేరే వాళ్ళ ద్వారా మీకు చిన్న చిన్న గొడవలు అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ పరంగా అయితే అంత పాజిటివ్ టైం కాదు. ఒకవేళ మీకు వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా దాని నుంచి మీరు చాలా హార్డ్‌గా ట్రై చేసి ఓవర్‌కమ్ అయితేనే బెటర్. లేకపోతే ఆ ఇష్యూస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, స్టూడెంట్స్‌కి గూడా చాలా హార్డ్ వర్క్ అవసరము. సో, మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మీ రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. అండ్ మీరు ప్రెజెంట్ ఇప్పుడు మీరున్న స్టడీస్‌లో మీకు చాలా ఫోకస్ కూడా అవసరము ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, ఫోకస్ ఉండాలి అండ్ హార్డ్ వర్క్ ఉండాలి. అప్పుడే మీ రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ కార్డొచ్చింది. అండ్ ఖచ్చితంగా మీకు అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే మీకొస్తాయి. సో, ఇప్పటిదాకా వెళ్ళలేదు. సో, మీరు బాగా ట్రై చేస్తుంటే గనక వెళ్ళే అవకాశాలైతే మీకు ఆపర్చునిటీస్ అవే వస్తాయి. అండ్ అక్కడ కూడా మీరు మంచి జాబ్ ఆపర్చునిటీస్ గూడా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకైతే చాలా చాలా పాజిటివ్‌గా ఉందని చెప్పొచ్చు.
ఫైనాన్సెస్‌లో కొంచెం నెగెటివ్ సైన్ కనిపిస్తుంది. కొంచెం ఫైనాన్సెస్‌గా మీరు డౌన్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైనా లాస్ రావడం, ఫైనాన్సెస్‌లో కొంచెం మనీ ఏదైనా పోవడం అలాంటివి ఉన్నాయి. కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఎక్కువ ఎవరికైనా మీరు అమౌంట్ ఇవ్వాలనుకుంటే అది ఇప్పుడు అంత కరెక్ట్ టైం కాదని అనిపిస్తుంది. సో, కొంచెం డిలే చేయండి. ఎవరికీ అమౌంట్ ఇవ్వకపోతేనే బెటర్. ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు అమౌంట్ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఫైనాన్సెస్ పరంగా అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. ఓవరాల్‌గా కొన్ని విషయాల్లో అయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. లైక్ కెరియర్‌లో గానీ, ఫైనాన్సెస్‌లో గానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్‌గా అయితే బానే ఉంటుంది. బట్ కొంచెం రిలేషన్‌షిప్‌లో గానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. సో, మీ గైడెన్స్ ఎక్కువగా ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి. హెల్త్ వైజ్ అయితే మెయిన్‌గా ఓవర్ థింకింగ్ అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి. లేకపోతే దానివల్ల మీకు కొంచెం ఇంకా ఇంకా ఇష్యూస్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్.